నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి వేడుకలను స్థానిక అంబేద్కర్ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహానికి ఎస్సీ ఎస్టీ హక్కుల పరిరక్షణ కమిటీ బోధన్ డివిజన్ వారి ఆధ్వర్యంలో పూలమాలలు వేసి త్రిశరణ్ పంచశీల సమర్పించడం జరిగింది. ఈ సందర్భంగా కమిటీ ఆధ్వర్యంలో ఫ్రూటీ ప్యాకెట్లు దాదాపు 300 మంది ప్రజలకు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా కమిటీ గౌరవ అధ్యక్షులు అంబేద్కర్ ఉద్దేశించి రాజ్యాంగ రక్షణ గురించి మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ హక్కుల పరిరక్షణ కమిటీ బోధన్ డివిజన్ గౌరవ అధ్యక్షులు కోటేశ్వరరావుతో పాటు కన్వీనర్ ఈశ్వర్, కో కన్వీనర్ రవి, పాండు, సంజీవ్ కుమార్, సుభాష్ తదితరులు పాల్గొన్నారు. ప్రపంచంలో అతి పెద్దదైన ఈ దేశానికి, భారతదేశానికి, ప్రపంచంలోని అన్ని దేశాల ప్రజాస్వామ్య దేశాల నుండి అందులోని మంచి తీసుకొని ప్రపంచానికి అతిపెద్ద లిఖిత రాజ్యాంగాన్ని రాసిన ఘనత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికే దక్కుతుంది. ఎందుకంటే ఈ రాజ్యాంగం గొడవ కింద లోయర్ లెవెల్ నుంచి హైయర్ లెవెల్లో ఉన్న ప్రతి వ్యక్తికి స్వేచ్ఛగా తను చేసే కార్యక్రమం చేయొచ్చు, తనకిష్టమైన బట్టలు వేసుకోవచ్చు, తనకిష్టమైన ఆహారాన్ని భుజించవచ్చు. ఎందుకంటే చిన్న చిన్న రాజ్యాల్లోనే అంతర్యుద్ధాలు, యుద్ధాలు జరుగుతుంది. ఇంత పెద్ద భారతదేశంలో ప్రశాంతంగా ఏ గొడవ లేక జరుగుతుందంటే అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం ఘనతని నేను చెప్తున్నాను. అలాగే చాలా మంది బడుగుల వరకు రిజర్వేషన్లు కానీ, ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ, బీసీలకు కానీ, ఎకనామిక్ బ్యాక్వర్డ్ వాళ్ళకి కానీ ప్రత్యేకించి మహిళలకి 33% రిజర్వేషన్లు రాశాడు. దానికి నెహ్రూ గారు, గాంధీ గారు వీళ్ళు ఒప్పుకోకపోతే తన పెట్టిన రాజ్యాంగంలో దాని ప్రకారం ఈ రిజర్వేషన్లు వచ్చి వీళ్ళు ఈ పదవులు అలంకరిస్తారు కానీ ఆయన గుర్తుంచుకోవట్లేదు. అలాగే ప్రజెంట్ ఇప్పుడు ఒక పెద్ద ప్రాబ్లం వచ్చింది మనకి. ఏంటంటే ఇప్పుడు మన రాజ్యాంగం, భగవద్గీత, ఖురాను, బైబిల్ కంటే పవిత్రమైనది. మనం అందరం అలా ఉంటాం. ఆ రాజ్యాంగం ఉంది కాబట్టి మనం ఈ రోజు ఇక్కడ ఇలా ఉండి ఇలా మీటింగ్ చెప్పుకొని మనం వాక్ స్వాతంత్రాన్ని మనం చెప్పుకుంటున్నాం. కానీ కొన్ని శక్తులు, దేశంలో కొన్ని శక్తులు ఈ మధ్య రీసెంట్ గా మనం పేపర్లో చూస్తున్నాము, మాకు అన్ని సీట్లు వస్తే మేము రాజ్యాంగాన్ని మారుస్తాము, ఎన్ని సీట్లు వస్తే రాజ్యాంగం మారుస్తాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.